సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో మనం ఈరోజు 16-17 సరిగ్గా చెప్పుకుంటున్నాం. ఇంకా రావణాసురుడి దగ్గర విభీషణుడు చాలా హితవచనాలు పలికినప్పటికీ విన్న తర్వాత ఇంద్రజిత్తు కోపంగా మాట్లాడడం, ఇంద్రజిత్తుడు మళ్ళీ విభీషణుడు కోపంగా మాట్లాడడం, వీటితో రావణాసుడికి అమిత కోపం వచ్చేసింది. బుసరగొట్టే పాములాగా అమిత బుసరగొడుతూ చాలా కోపంగా నీచంగా కూడా మాట్లాడుతున్నాడు విభీషణుడిని. లోకంలో జ్ఞాతులు తమ కంటే ఉన్నత స్థితిలో చేరిన వారిని, కార్యదక్షుణ్ణి, విద్వాంసుణ్ణి, ధర్మ స్వభావం కలవాడిని, సూర్యుని అవమానిస్తూ ఉంటారు. అంతేగాక అవకాశం దొరికినప్పుడు కించపరుస్తూ ఉంటారు. దాయాదులలో పైకి లోపల కల్మషం ఉంటుంది, పైకి నటిస్తూ ఉంటారు. సంతోషంగా ఉన్నట్టు, తోటి వారిని గౌరవిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటారు. వీళ్ళు చేసే ద్రోహాన్ని తలపెట్టినట్టుగా, జ్ఞాతులు తలపెట్టినట్టుగా ఇంకెవరు తలపెట్టరు. కాబట్టి భయంకరమైన వాడు ఎవరంటే జ్ఞాతి ఒక్కడే. ఓ విభీషణ, పూర్వము ఏనుగులను బంధిస్తే ఏనుగులు చెప్పాడు ఈ విధంగా శ్లోకాలు. ఏమని? అగ్నికి కానీ, శస్త్రాలకు కానీ, వెదగూర్చుడి పాసాలకు కానీ భయం లేదు, కానీ మనకి పక్కనే ఉండి బల్లెంలాగా ఉండేవాళ్ళు ఎవరంటే జ్ఞాతులు అని చెప్పారట. అది ఈ జ్ఞాతుల వల్లే భయం తప్ప మిగతా వాడికి దేనికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారట. అందుకని జ్ఞాతి భయం అతి భయంకరమైంది. గోవుల వల్ల పాలు పెరుగు సంపద వస్తాయి. అలాగే బ్రాహ్మణ సహచర్యంతో మనకి ఇంద్రియ నిగ్రహం వస్తుంది. స్త్రీల దర్శనంతో చంచలత్వం వస్తుంది. జ్ఞాతుల వల్ల భయం వస్తుంది. కాబట్టి జ్ఞాతుల వల్ల భయం వస్తుందని చెప్తున్నాడు. విభీషణ, అన్ని లోకాల్లో నేను గౌరవం పొందాను. నేను ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాను, ఉత్తమ వంశంలో పుట్టాను. ఇటువంటి నన్ను చూసి నా శత్రువులంతా నాకు పాదాక్రాంతులయ్యారు. ఇది చూసి నువ్వు అసూయపడుతున్నావు. అందుకే నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. అసలు తామరాకులపై పడిన నీటి బిందులు ఎట్లా ఉండవో అట్లే దుష్టులతో కూడిన స్నేహం కూడా ఎక్కువ కాలం ఉండదు, స్థిరంగా ఉండదు. తుమ్మిద తన కోరిక మేరకు తేనెను ఆస్వాదించడం కోసం పువ్వు మీద వాలి అది స్థిరంగా ఉండదు. అలాగే నువ్వు కూడా నా దగ్గర ఉండి నా సంపదను అనుభవిస్తూ నా మీదే నీకు గౌరవం లేదు, నా మీద అభిమానం లేదు. ఎంత మాట్లాడుతున్నాడు, ఎంత ఇదిగా అడుగుతున్నాడు. శరత్కాలంలో మేఘలు ఎంతగా గర్జించినా వర్షించవు. ఆ విధంగా నువ్వు కూడా దుర్జనుడివై సౌహార్దం లేకుండా ఉన్నావు, స్థిరంగా లేవు. నువ్వు కులవంశువా, నువ్వు రాక్షస వంశను చెడబుట్టావు. నీవు తప్ప మరొకరు ఇట్లు పలికిండచో వాని ప్రాణము తీసి ఉందును. తమ్ముడివై బతికిపోయి పో అన్నాడు. అనేసరికి ఈ మాటలు ఇంత దురుసుగా, ఇంత ఇదిగా మాట్లాడేసరికి ఒక్కసారిగా అర్థమైపోయింది విభీషణుడికి. ఇంకా ఇది ఉండదగిన ప్రదేశం కాదు అని చెప్పేసి వెంటనే ఆకాశానికి పైకి లేచాడు. ఆయన ఎప్పుడు పోయాడో ఆయన వెంబడి 4 రాక్షసులు మళ్ళీ ఆయనతో పాటు పైకి వెళ్ళారు. ఆకాశంలో నిలబడి మాట్లాడుతున్నాడు రావణాసుడితో. రాజా, నీవు నాకంటే పెద్దవాడి ఒకటి వలన ఇష్టం వచ్చేట్టు పలుకుతున్నావు. ధర్మ మార్గాన్ని వీడి నువ్వు నాకు అన్నవు, తండ్రివి అని చెప్పి గౌరవంతో నీకు ఇంతవరకు హితవచనాలు చెప్పాను. కానీ నీకు ఈ హితవచనాలు నీకు నచ్చలేదు. అధర్మవచనాలు అనేది నీకు నచ్చుతున్నాయి, ధర్మవచనాలు నీకు నచ్చడం లేదు. జితేంద్రుడు కాకపోతే నీకు ఆయువు మూడినట్టే. కాబట్టి నీ హితము కోరి మంచి మాటలు చెప్తే నీకు చెడుగా అనిపించింది, నీకు చెవికి ఎక్కలేదు అసలు నేను చెప్పే మాటలు. ఆపదలు వచ్చినప్పుడు యజమానికి హితం కూర్చే మాటలు చెప్పడం మా ధర్మం. నా ధర్మాన్ని అనుసరించి నీకు హితవచనాలు చెప్పాను. నీ ప్రాపకం కోసమో స్వార్థం కోసమో మాట్లాడే వాళ్ళంతా కూడా నీ మెప్పు కోసం మాట్లాడుతుంటారు. వాళ్ళ వల్ల నీకు ఉపయోగం లేదు. శాశ్వతంగా దీర్ఘకాలంలో వచ్చే ఫలితం ఏందో అది ఇచ్చేవాడే, హితవచనాలు చెప్పేవాడే గొప్పవాడు అవుతాడు. కాబట్టి నీకు శాశ్వతంగా నీకు రక్షణ కల్పించే విధానంగా నేను నీకు హితం కూర్చే మాటలు చెప్పాను. కానీ నీకు నా మాటలు నచ్చలేదు. తాత్కాలికంగా నేను చెప్పేవాడిని నీకు అప్పుడేం అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో నీకు ఎంతో మేలు చేస్తాయి అవి. కానీ నీవు నా మాటలు పెడచెవిని పెడుతున్నావు. ఒకవేళ చెప్పేవాళ్ళు ఉన్నా కూడా వినేడు వాళ్ళు ఉండరు. ఒకవేళ వినేవాళ్ళు ఉన్నా కూడా దాన్ని ఆచరించరు. కాబట్టి హితవచనాలు ఎన్ని చెప్తున్నా కూడా నీకు అర్థం కావడం లేదు. నీకు చివరిగా ఒకటే మాట చెప్తున్నాను. శ్రీరాముని బాణములు సువర్ణ భూషితములు
వాడి అయినవి అగ్నిజ్వాలలు ప్రజ్వలించేవి. ఆ ప్రభువు అట్టి శరములతో నిన్ను భస్మము చేస్తాడు, నీ లంకా నగరాన్ని నాశనం చేస్తాడు. అందుకు కావాలని నీ హితం కోరి నేను పలికాను. ఇప్పటికైనా అర్థం చేసుకో, లేదంటే నన్ను క్షమించు. ఏమిటని అడుగుతున్నాడు. సూర్యులు బలసారులు అస్త్ర విద్యలు ఆడుతైన వారు కూడా మృత్యు ఆసన్నమైనప్పుడు ఇసుకతో కొట్టిన ఆనకట్ట వలె నశించిపోతారు. పెద్దవాడివైన నీపై గౌరవించే నీ హితము కోరి ఇట్లా పలికి తిని, అందులోకి నన్ను క్షమింపు. ఏది ఏమైనా కూడా నిన్ను నువ్వు రక్షించుకోనము, ఈ లంకా నగరాన్ని రక్షింపు. అంతే తప్ప భోగాలను దాపరించిన వారు తమ హితేషులు చెప్పిన మాటలు చెవియగ్గరు. కాబట్టి నీకు మృత్యు ఆసనం అవుతుంది కాబట్టి నువ్వు నా మాటలు వినాలని చెప్పేసి కఠినంగా మాట్లాడేసి బయలుదేరేశాడు విభీషణుడు. విభీషణుడు బయలుదేరి 2 గడియల్లో రామలక్ష్మణుడు ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆకాశం నిలబడ్డాడు. నిలబడంగానే అక్కడుండే వానర వీరులంతా ఒక్కసారిగా చూశారు ఆకాశం వైపు. చూసేసరికి మేఘం వల్ల మెరిసిపోతున్న విభీషణుడు నిల్చోన్నాడు అక్కడ. ఆయనతో పాటు 4 రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరూ అనేక ఆయుధాలు పట్టుకున్నారు పైన. అవి చూసి వీళ్ళకి అనుమానం వచ్చింది. వెంటనే సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. సుగ్రీవుడు వచ్చేసి వీళ్ళందరినీ పిలిచేసేసి వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడేస్తున్నాడు. ఏమని, ఈ వచ్చిన వాడు మా శత్రుపక్షం నుంచి వచ్చాడు, వీడు మనకు దుర్మార్గం తలపెట్టిన వాడు ఏమో తెలియడం లేదు అంటుండగానే ఈ వానరులంతా ఎక్కడెక్కడ కొండలు చెట్లు అన్ని పట్టుకొని వచ్చేసి రాజా ఆజ్ఞ ఇవ్వండి, ఇప్పుడే వాళ్ళు దుర్మానేస్తామని కూర్చున్నారు. అనేసరికి వాళ్ళని ఆపి ఒక్క నిమిషం ఉండండి ఆలోచిద్దామని లోపల ఆ ఉత్తర తీరానికి వచ్చాడు విభీషణుడు. వచ్చి ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడు. నేను రావణుడు రాక్షసుడు, పేరులోనే రాక్షసం కాదు, ఆయన ప్రవర్తనలో కూడా క్రూరంగా ఉన్నాడు. ఈయన రక్కసులకు రాజు. ఇతని తమ్ముడు నేను విభీషణుడు అని పేరు నాది. ఇతడు దండకారణ్యం నుంచి సీతామాతను తీసుకొచ్చి బలవంతంగా అపహరించుకొని వచ్చాడు. దారిలో అడ్డు వచ్చిన జటాను సంహరించాడు. నిస్సహాయులైన ఆ సాధ్యమణిని తన అంతఃపురంలో రాక్షస కాంతల మధ్యలో బంధించి ఉన్నాడు. ఆమె నిర్బంధంలో ఉంది. నేను సీతాదేవిని శ్రీరామునికి ఇవ్వవలసింది అని చెప్పి నా అన్నయ్య రావణునికి ఎంతో హితంగా చెప్పాను. నేను పదే చెప్పినా కూడా అతను నా మాటలు లక్ష్య చేయక నన్ను అవమానపరిచాడు. నా మాటలు వినిపించుకోలేదు. నేను చెప్పిన మాటలు పెడిచేవి పెట్టాడు. నన్ను నీచంగా చూశాడు. అందరి ముందు అవమానంగా మాట్లాడాడు. అందువల్ల నేను నా భార్య బిడ్డలను వదిలి ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఆ శ్రీరామచంద్ర ప్రభువుకు చెప్పండి, విభీషణుడు శరణు కోరి తమ సమీపానికి వచ్చి ఉన్నాడు అని వెంటనే విన్నవించండి ఆయనకని చెప్పి చెప్పాడు. ఆ మాట అనగానే వెంటనే సుగ్రీవుడు ఆ మాట విని పరిగెత్తుకుంటూ రామలక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసేసి ఆయనతో గబగబా అందరూ వానరులు పరిగెత్తినప్పుడే వాళ్ళందరూ ముందు చెప్తున్నాడు, మనము జాగ్రత్తగా ఉండవలసిన సమయం వచ్చేసేసింది. ఇప్పుడు మనకు శత్రుపక్షంలో ఉండే గూఢచారులు కూడా మన దాంట్లో ప్రవేశిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు విభీషణుడు ఆయన వచ్చున్నాడు. ఈ వార్త మొత్తం చెప్తున్నాడు సుగ్రీవుడు. ఇప్పుడు మనము గూఢచారి వ్యవస్థ గురించి మనం జాగ్రత్త పడవలసిన అవసరం వచ్చేసింది. వాళ్ళ శత్రుపక్షంలో ఉండే ఆలోచనలు ఏమున్నాయి, వ్యూహాలు ఏమున్నాయి, యుద్ధ నీతి ఏముంది, గూఢచారుల వ్యవస్థ ఎలా ఉంది, ఇవన్నీ ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది మనకి. ఈ రాక్షసులు కామరూపులు కాబట్టి అదృశ్యంగా ఉండి సంచరిస్తూ ఉంటారు. ఇటువంటి వీళ్ళు కపటోపాయాన్ని కూడా పండుతుంటారు. కాబట్టి వీళ్ళెవ్వరిని మనం నమ్మరాదు. కాబట్టి రావణ్ణి పంపించినటువంటి ఈ గూఢచారి ఎవరో కానీ ఇతడు నిజంగా మన పక్షం చేరుతాడా, మనకు ద్రోహం చేస్తాడు అనుమానంగా ఉంది నాకు. దీన్ని తగిన ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని చెప్పేసి రాముడికి చెప్పేశాడు. ఈ విధంగా మాట్లాడేసరికి రాముడు కూడా అంతా విన్నాడు. సుగ్రీవుడు చెప్పిన మాటలన్నీ నిజమే కదా, అన్ని విన్నాడు. విన్న తర్వాత చెప్తున్నాడు, మీరు మీ రాజైన సుగ్రీవుడు చెప్పిన మాట విన్నారు కదా ఓ వానరులారా, నా మిత్రుడైనంత మాత్రం సుగ్రీవుడు ఒక్కడే మాట్లాడాలని ఏం లేదు, మీరు కూడా మీ అభిప్రాయం చెప్పవచ్చు అందరూ అని చెప్పంగానే వాళ్ళకి సంతోషం అయిపోయింది. వాళ్ళందరూ కూడా రఘోత్తమ, నీకు తెలియనిది ఏంది, ముల్లోకాల్లో నీకు తెలియని విషయం ఏముంది, అయినా మమ్మల్ని అడుగుతున్నావు కాబట్టి మేము ఒక్కొక్కడం మా అభిప్రాయం చెప్తామని చెప్పారు. చెప్పిన తర్వాత అంగదుడు మొట్టమొదట లేచాడు. విభీషణుడు శత్రుపక్షం నుంచి వచ్చాడు కాబట్టి ఇతన్ని అన్ని విధాలుగా శంకింపవలసిందే, తొందరపడి మాత్రం నమ్మకూడదు. కాబట్టి ఇతన్ని
ఇతని యొక్క గుణదోషాలను విచారించి నిర్ణయం తీసుకుందాము అని ఆయన చెప్పాడు. అతని ఉత్తమ గుణాలని పరిశీలన చేసి గుణాలను బట్టి మన ఆలోచన యుక్తంగా ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు శరభుడు అనేవాడు లేచి వాడు చెప్తున్నాడు, పురుషోత్తమ, విభీషణ గురించి తెలుసుకున్నట్టుగా వెంటనే గూఢచారిని నియమించండి. నియమించి సూక్ష్మబుద్ధి గల వాడు గూఢచారిని నియమిస్తే వాడి ద్వారా వాస్తవాలు తెలుసుకొని దాని తర్వాత మనం నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పాడు. ఆ తర్వాత జాంబవంతుడు లేచాడు. రావణాసురుడు మిగుల పాపాత్ముడు. మన ఎడకు వచ్చింది అతని తమ్ముడిని విభీషణుడే. కాబట్టి ఇతడు రాదగిన స్థానము కాదు, రాదగిన సమయం కాదు ఇది. ఎందువల్ల శత్రువుకు సంబంధించిన సొంత తమ్ముడు అతను ఈ సమయంలో తన వదిలిపెట్టి రాకూడదు. కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించగా నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పాడు. మైందుడు లేచాడు. అతను లేచి, ఇతడు విభీషణ తమ్ముడు కదా, ఇతని రాకగల కారణాలేంటి, మంచి మాటలతో తిన్నగా అడిగి తెలుసుకొని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది అని చెప్పి ఆయన చెప్పాడు. ఈ విధంగా ఒకళ్ళు చెప్తూ వస్తున్నారు. అప్పుడు హనుమంతుడు కూడా లేచాడు. హనుమంతుడు చెప్తున్నాడు, శ్రీరామచంద్రమూర్తి చెప్తున్నాడు, ఓ ప్రజ్ఞాశాలి సమర్థుడు అయిన వాడివి, వాక్చాతుర్యం కలవాడివి, నీ ముందు నేనేం మాట్లాడుతున్నాను కాదు, నేను నా స్వాభిమానంతో కానీ స్వార్థంతో కానీ మాట్లాడడం లేదు, అన్ని ప్రయోజనాలు ఆలోచించి మాట్లాడుతున్నాను, నా మాటలు కూడా వినండి అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలన్నీ చెప్తున్నాడు. ఎవరివి? సుగ్రీవుడు ఏం చెప్పాడో, మైందుడు ఏం చెప్పాడో, జాంబవంతుడు ఏం చెప్పాడో, అంగదుడు ఏం చెప్పాడో, ఆ శరభుడు ఏం చెప్పాడో అవన్నీ గుర్తుపెట్టుకొని చెప్తున్నాడు. వీడు చెప్పిన మాటల్లో సత్యం లేదు. ఎందువల్ల అంటే గూఢచారి వ్యవస్థ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అది నేరుగా మందరికే వచ్చేసాడు. ఎక్కడో ఉన్న వాళ్ళ కదా గూఢచారులను పెట్టాలా, ఎదురుగ్గా ఉన్నవాడికి ఏం పెడతావు? కాబట్టి గూఢచారులు పనికిరాదు. గుణదోషాలు అంటావా, వాళ్ళతో కొంతసేపు స్నేహం చేస్తే కదా మన గుణదోషాలు తెలుస్తాయి. ఎలా తెలుస్తుంది గుణదోషం? తెలియదు. అది చెప్పేశాడు. పరీక్షించగానే చెప్పడానికి వీల్లేదు. కాబట్టి పరీక్షించే సమయం లేదు. ఎదురుగా వచ్చి నిలబడినాడు అతను. ఇక అతన్నే అడుగుదామంటావా అతని విషయాల్ని? ఉత్తముడైన వాడు కొంచెం నొచ్చుకోవచ్చు మనసులో. స్నేహం కోరి వచ్చినప్పుడు ఇప్పుడు మనకు మొట్టమొదటినే సంకేతడం వల్ల అతని మనసు నొచ్చుకోవడం వల్ల మనతో స్నేహంగా ఉన్నట్టున్న మనస్ఫూర్తిగా ఉండలేడు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాలి. మనం మాట్లాడే సమయంలో ఇవన్నీ వెనక ముందు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఒక మంచి మిత్రుడిని కోల్పోతాం మనం తీసుకునే నిర్ణయం వల్ల, ఈ విధంగా మనం నిర్ణయం తీసుకుంటే. కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇతని ముఖ కవళికలు చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. ఇతని మాటల్లో ఏమాత్రం మోసం కనిపించడం లేదు. ఇతని గురించి సందేహపడిన అవసరమే లేదు అసలు. ఇతనికి ప్రయత్నపూర్వకంగా కప్పిపుచ్చుకొని మాట్లాడుతున్నట్టుగా మనకు తెలియడం లేదు. కాబట్టి అంతర్గత విషయాలు కూడా మొహం మీద కనిపిస్తాయి. ఎంత దాచిపెట్టినా కూడా వాళ్ళ భావాల ముఖంలో కనిపిస్తాయి. కాబట్టి అతని ముఖంలో ఎటువంటి కలకలం లేదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాడు, రాముడికి చెప్తున్నాడు, ప్రభు, నువ్వు వాళ్ళని వధించి సుగ్రీవునికి పట్టాభిషేకం చేసిన విషయాన్ని అతను తెలుసుకొని ఉంటాడు. నిన్ను శరణు వచ్చినచో అతని రాజ్యలాభం వస్తుంది. కాబట్టి ఆ విశ్వాసంతోనే బుద్ధిపూర్వకంగా ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇతనికి ఆశ్రయం ఇవ్వాలా వద్దా సముచితమైన నిర్ణయాన్ని మాత్రం మీరే తీసుకోండి. నేను చెప్పదలుచుకుందేదో నేను చెప్పేశాను అని చెప్పేశాడు. సరళ స్వభావము నిర్దోషితం గురించి నా శక్తి మేరకు నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాను. ఇక మీది కార్యము మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించండి అని చెప్పి ముగించాడు ఆంజనేయ స్వామి. ఎంత బాగా విశ్లేషణ చూసినటువంటి జాంబవంతుడు శాస్త్ర ప్రకారం ఇలా ఉన్నాడో చెప్పమంటే అలా ఆలోచించడానికి వీలు లేదు, అవకాశం లేదన్నాడు. గూఢచారి వ్యవస్థ పనికిరాదన్నాడు. నేను నేరుగా మాట్లాడితే నొచ్చుకుంటారని చెప్పాడు. ఎంత సరళంగా ఎంత బాగా ఆలోచన చేశాడు. మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా ఇక్కడ ఆంజనేయ స్వామి గురించి తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈరోజు 16, 17 సర్గల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. రేపు 18 సర్గతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి. రామార్పణ.